హాయ్ అందరికి. ఈరోజు కంటెంట్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టేవారికి ఎలా మానిటైజ్ అయ్యేంత వరకు ఎలా చూసుకోవాలి దాన్ని అనేసి ఈరోజు కంటెంట్. మనకు నార్మల్గా మానిటైజేషన్ కావాలి అంటే 1000 సబ్స్క్రైబర్స్ కావాలి, 4000 వాచ్ అవర్స్ కావాలి. దీనికన్నా ముందు ఒక మినీ మానిటైజేషన్ ఉంటుంది. ఓన్లీ అది ఫ్యాన్ ఫండింగ్ వరకు ఉంటుంది, యాడ్స్ ఏం రావు. అంటే అది ఎట్లా అంటే సపోజ్ మీకు తెలిసిన వాళ్ళు మీ ఛానల్కి బాగా అట్రాక్ట్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళు మీకు మంత్లీ ప్రీమియం లాగా కడుతుంటారు. అది దాని ఫ్యాన్ ఫండింగ్ బేస్ లాగా కొంచెం ఎర్నింగ్ ఉంటుంది. అదే 1000 సబ్స్క్రైబర్స్ అయి ఉండి 4K వాచ్ అవర్స్ వచ్చింటే అప్పుడు మనకు యూట్యూబ్ ఏం చేస్తుంది అంటే యాడ్స్ ద్వారా మనీ ఇస్తుంది మంత్లీ. సో మనకు బేస్ ఏంటిదంటే ఫస్ట్ మనకు 500 సబ్స్క్రైబర్స్. ఈ 500 సబ్స్క్రైబర్స్ రావాలి అంటే మీకంటూ ఒక కంటెంట్ వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవాలి. ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి? సపోజ్ మీరు ఏదైనా ఒక కంటెంట్ చూస్ చేసుకున్నారంటే దాంట్లో ఫ్లో అయిపోండి. మెయిన్గా వేరే ఛానల్లో పెట్టే వీడియోస్ని కొంతమంది ఏం చేస్తారంటే ఒక ఫోటో తీసుకొని ఆ ఫోటోకి సాంగ్ పెట్టి పెట్టేస్తారు. అలా చేయడం వల్ల ఏమైందంటే కాపీ రైట్స్ పడుతుంటాయి. అలా చేయడం వల్ల ఛానలే పోతుంది. నేను ఏమంటున్నా అంటే మీకు నచ్చిన ఒక డైలీ బ్లాగ్ లాగా లైవ్ స్ట్రీమ్స్ పెడుతుంటారు చాలా మంది. అలా పెట్టుంటే చేస్తుంటే మెల్లమెల్ల ఛానల్ గ్రో అవుతుంటుంది. వేరే వాళ్ళ కంటెంట్ మీద డిపెండ్ కావద్దు. నీకంటూ ఒక కంటెంట్ కొత్త క్రియేట్ చేసుకోవాలి. ఏంటంటే షార్ట్స్ మీద డిపెండ్ అవుతుంటారు. కానీ మనకు వాచ్ అవర్స్ అండ్ 4K వాచ్ అవర్స్ కావాలి. ఛానల్ మొత్తం మానిటైజ్ కావాలి అంటే ఆ 4K వాచ్ అవర్స్ షార్ట్స్ ద్వారా రాదు మనకి. అండ్ షార్ట్స్ ద్వారా కావాలంటే 10 మిలియన్ వ్యూస్ అయి ఉండాలి. 10 మిలియన్ వ్యూస్ అంటే ఈ మధ్యలో కొంచెం కష్టం. మరి ట్రెండింగ్లో ఉన్న వీడియోస్ వాటికి మాత్రమే వస్తున్నాయి. సో 4K వాచ్ అవర్స్ ఈజీగా రావాలి అంటే నేను ఏం చెప్తున్నా అంటే లైవ్ స్ట్రీమ్స్ మెయింటైన్ చేయడం, లాంగ్ లెంతీ వీడియోస్ పెట్టడం, అలాంటివి చేస్తుంటే మీకు వాచ్ అవర్స్ తొందరగా వస్తాయి. ఒకవేళ మీ అదృష్టం బాగుండి ఒకవేళ కంటెంట్ నచ్చి ఉంటే వాళ్ళకి ఆ ఛానల్కి ఆ వీడియోకి 500 సబ్స్క్రైబర్స్ అవుతారేమో. అలా ట్రై చేయండి. అలాంటి కొత్త కొత్త కంటెంట్ మీరు ఇంట్లో చేసే డైలీ వ్లాగ్స్ లాగానే ఇలాంటివి చేస్తుంటే ఒక 5 వీడియోస్ పెట్టినా సరే దానికి ఒక 50 దీనికి ఒక 50 ఇలా వచ్చినా సరే మీకు ఒక 500 వచ్చినా 3000 వాచ్ అవర్స్ వచ్చినా మీకు బెటరే కదా. మినీ మానిటైజేషన్ అయిపోతుంది. మెల్లగా ట్రై చేస్తుంటే ఆ వీడియోస్కి వాచ్ అవర్స్ పెరుకుంటూ 4K వాచ్ అవర్స్ అంటే మనకు ఈ షార్ట్స్ 10 మిలియన్ వ్యూస్ రావాలి అంటే ఓన్లీ 90 డేస్కి. బట్ వాచ్ అవర్స్కి యూట్యూబ్ ఏమి ఇచ్చిందంటే లాస్ట్ 365 డేస్ నుంచి 4K వాచ్ అవర్స్. బట్ ఈ షార్ట్లో 10 మిలియన్ వ్యూస్ లాస్ట్ 90 డేస్ అంటే 3 మంత్స్. అంటే అక్కడ 12 మంత్స్ ఎక్కడ, ఇక్కడ 3 మంత్స్ ఎక్కడ. సో ఈ 12 మంత్స్ మీరు 12 మంత్స్ కూడా పట్టదు నార్మల్గా 4K వాచ్ అవర్స్ కావాలి అంటే. మంచి వీడియోస్ కంటెంట్ పీపుల్ అట్రాక్ట్ అయ్యి యావరేజ్ డ్యూరేషన్ బాగుంది చూస్తుంటే మీకు 4K వాచ్ అవర్స్ ఓన్లీ 10-15 డేస్లో కూడా రావచ్చు. దాంట్లో ఆశ్చర్యం ఏం లేదు. చాలా మంది ఏం చేస్తారంటే ఈ సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటే వ్యూస్ వస్తుంటాయి, ఆ సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటే వ్యూస్ వస్తాయి అంటారు. ఆ సెట్టింగ్స్లో ఏ పని ఉండదు. సెట్టింగ్స్ ఏముండవు అందులో చేసుకోవడానికి. నార్మల్గా యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి యూట్యూబ్ థంబ్నైల్స్, డిస్క్రిప్షన్స్, ట్యాగ్స్ ఇలాంటి మంచి మంచి పెట్టి పీపుల్స్ని అట్రాక్ట్ చేసుకుంటే అదే సరిపోతుంది. దాంట్లో సెట్టింగ్స్ అవన్నీ ఏమి ఉండవు. చాలా మంది సెట్టింగ్స్ పెట్టుకోండి, సెట్టింగ్స్ చేసుకుంటే వ్యూస్ వస్తాయని వాళ్ళ వ్యూస్ కోసం వాళ్ళు సెట్టింగ్స్ కోసం చేస్తున్నారు. 4000 వాచ్ అవర్స్ 1000K సబ్స్క్రైబర్స్ అయినాక అంటే దీనికన్నా ముందే 500 సబ్స్క్రైబర్స్ 3000 వాచ్ అవర్స్ అయినాక యూట్యూబ్ మానిటైజేషన్ అప్లైయింగ్ ఉంటుంది. ఒకవేళ మీ ఛానల్లో అయిపోయినాక మీ ఛానల్లో ఏమంటారు ఏ కాపీరైట్స్ లేకుండా మానిటైజేషన్ పాలసీస్ని అన్నీ కరెక్ట్గా చేస్తే మీ యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ అయిపోయినట్టే. ఈ 500 సబ్స్క్రైబర్స్ మానిటైజేషన్ అయిందంటే ఆటోమేటిక్గా 1000 సబ్స్క్రైబర్స్ కూడా ఆటోమేటిక్గా అయిపోతుంది. పెట్టాలి అనే డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో చాలా మందికి ఇంపార్టెంట్ అని ఉంటుంది. కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి కొంచెం ఎలా చేయాలో ఉంది ఈ వీడియోలో. సో లైక్ చేయండి, ఇలా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.